యేసు ప్రభువారు మరి ఈ లూకా సువార్త 16వ అధ్యాయంలో మరి ఆయన ప్రత్యేకంగా శిష్యులకు చెప్పినటువంటి మాటలు వేరే ఎవరితో కాదు, కేవలము శిష్యుల గురించి ఉద్దేశించి చెప్పినటువంటి మాటలే మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఎందుకనంటే ఇక్కడ గృహ నిర్వాహకత్వమును గురించి యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. శిష్యులు కూడా మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి. స్టివర్డ్షిప్, ఎ గుడ్ స్టివర్డ్షిప్. ఎందుకంటే స్టివర్డ్ అనేటువంటి వ్యక్తి ఇంట్లో యజమానుని తర్వాత మంచి పాత్రను పోషిస్తూ, యజమానుడు తన ఇంట్లో పనివాని మీద ఏ నమ్మకమనైతే ఉంచాడో ఆ నమ్మకాన్ని కాపాడుకోవడము ఒక స్టివర్డ్గా ఆ వ్యక్తికి మరి ఒక అధికారాన్ని ఇవ్వడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. స్టివర్డ్ అని అనిపించుకోవడం. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వారెవరు? మోషే కదా. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన మంచి గృహ నిర్వాహకుడు ఎవరు? యోసేపు, పొతిఫర్ ఇంట్లో. దాని తర్వాత ఐగుప్తు అధికారం అంతటి మీద, ఫరో ఇచ్చినటువంటి అధికారం అంతటి మీద కూడా మనం గమనిస్తే మంచి గృహ నిర్వాహకపు పనిని నెరవేర్చి చూపించినటువంటి వాడు యోసేపు. కాబట్టే ఒక సింహాసనము విషయంలో తప్ప నీ ఆజ్ఞ లేకుండా ఐగుప్తు దేశంలో ఒక